मुलाकात होगी, पेपर में खबर है कि 13 तारीख को दोनों में मुलाकात होगी। इससे पहले 24 सितंबर को इनकी मुलाकात हुई थी। उस वक्त गोदावरी पानी को कृष्णा में ले जाने की बात हो रही थी, उसके ऊपर काफी तफसील से बात हुई और ये 25 दिसंबर को जगन मोहन रेड्डी साहब ने ये ऐलान किया तिरुपति में, चित्तूर कड़पा डिस्ट्रिक्ट में उनके दौरे के दौरान कि हम पोतिरेड्डीपाडु की कैपेसिटी को दुगना करने वाले हैं, 40,000 क्यूसेक से बढ़ाकर 80,000 क्यूसेक्स बनाने वाले हैं। इस पर एतराज करना जरूरी है। आज तक केसीआर साहब का कोई बयान नहीं आया, कोई रिएक्शन ना केसीआर साहब का आया ना तेलंगाना सरकार की आई। अगर ऐसा होता है तो साउथ तेलंगाना के जो डिस्ट्रिक्ट्स हैं, खासकर महबूबनगर और हमारे नलगोंडा, और ये देखिए ये पानी कृष्णा का पानी श्रीशैलम से होकर नागार्जुन सागर में भी आता है। हैदराबाद के पीने के पानी भी नागार्जुन सागर से हम लेते हैं, उसका अश्योर्ड वाटर 16.5 टीएमसी है। अगर जो हमारी अश्योर्ड वाटर है जिसमें हमको देने की पूरी तरह से उसमें गुंजाइश बनाई गई है, पानी को रायलसीमा को इस तरह से ले जाते हैं तो तेलंगाना में पानी की कमी होगी और इसको हम बर्दाश्त नहीं करेंगे। और हम ये डिमांड करते हैं कि तेलंगाना के अवाम के जो इंटरेस्ट है उसको गिरवी ना रखे और आपकी पूरी ताकत के साथ इसकी मुखालफत कीजिए। जगन मोहन रेड्डी साहब को साफ साफ बताना चाहिए कि ये काम नहीं करना चाहिए। और हम ये भी डिमांड करते हैं कि आज तक कितना पानी वहां से लिया गया है। ये 40 और 80 की जो बात कर रहे हैं, मेरा दावा ये है कि उससे बढ़कर पानी जाएगा। तो इसीलिए आज तक कितना पानी पोतिरेड्डीपाडु से गया है इसका पूरी तरह से लोगों को सामने रखना सीएम साहब की जिम्मेदारी है और आने वाले इस चीज को रोकना उनके ऊपर उनकी जिम्मेदारी बनती है। ముందుగా మీ అందరికీ క్షమాపణ, ట్రాఫిక్ విపరీతంగా ఉండి నేను 6 గంటల నుంచి రావడం లేట్. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో సమావేశం అవుతారనేటువంటి మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కలుస్తారని చెప్పి వార్తల్లో సమాచారం వచ్చింది. ఇంచుమించుగా ఒక 15 రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి గారు కడపలో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్తోమతను రెండింతలు చేయబోతున్నామనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేయక తప్పదు. 2004లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోతిరెడ్డిపాడు స్తోమతను పెంచేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. 11,000 క్యూసెక్స్ల కెపాసిటీ ఆనాడు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు అంటే 24 గంటల్లో 1 టీఎంసీ నీళ్లను అక్కడ నుండి తీసుకునేటువంటి అవకాశం ఉండేది. దాన్ని పెంచి 40,000 క్యూసెక్స్లకు పెంచాలనేటువంటి ఆలోచన చేశారు. నేను నాతో పాటు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు
అనుకోకుండా ఆయన జయంతి ఈరోజు. మేమిద్దరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణ ఆ రోజు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని చాలా తీవ్రంగా ఎదిరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. తెలంగాణకు ఉన్నటువంటి నిఖర జలాల వినియోగంలో దీనివలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయాన్ని మేము ముందుకు పెట్టాం. 11,000 నుండి 40,000 క్యూసెక్స్లకు పెంచుతామన్నారు. కాదు 44 అన్నారు. కాదు 11 ప్లస్ 44 అన్నారు. టోటల్గా 55,000 క్యూసెక్ల కెపాసిటీకి ఆ రోజు పెంచే ప్రణాళిక రాజశేఖర రెడ్డి గారు చేశారు. 1,250 కోట్ల రూపాయలు ఇనీషియల్గా దానికి మంజూరు చేసి 1,00,000 రూపాయల పని చేసిన శిలాఫలకం పెట్టేటువంటి పరిస్థితుల్లో 1,250,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించడానికి పోతిరెడ్డిపాడుకు ఆ రోజు శిలాఫలకం పెట్టే ధైర్యం రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయారు. యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రింబగలు పనిచేసి దాన్ని పూర్తి చేశారు. అయితే 55,000 క్యూసెక్లు అంటే రోజుకి 5 టీఎంసీలు నీరు అక్కడి నుంచి తరలించడానికి అవకాశం ఏర్పరచుకోవడం జరిగింది. దాంతోపాటు ఎన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆ ఛానల్ లైనింగ్ ఏ విధంగా చేస్తారో, దాని స్లోప్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఆ రోజు మేము వేసినటువంటి అంచనా ఇంచుమించుగా 90,000 క్యూసెక్ల నీళ్లను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని మేము పదే ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. అయితే కాదు, ఇది వరద నీరు తీసుకోవాలంటే వరద నీరు తీసుకోవడానికి తూము ఎత్తడం కాదు, మత్తడి పైనుంచి పోవాలి. మేము డయాగ్రామ్లు ఇచ్చి అన్ని కూడా చేశాం. అయినా కూడా అది పెడచెవిన పెట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఒక సవాల్, అసలు ఈనాటి స్టేటస్ ఏమిటి పోతిరెడ్డిపాడుది? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి ఈ ప్రతిపాదన జరిగేటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా మీరు ముందుకొచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. వాట్ ఈస్ ది స్టేటస్ నౌ? ఎన్ని క్యూసెక్స్లు అక్కడి నుంచి తరలించడానికి అవకాశం ఉండింది? ఆనాడు మేము 44 అంటే లేదు, 11+44 ముందున్నటువంటి 11 మేము మూసేస్తామనేటువంటి మాట అన్నారు రాజశేఖర రెడ్డి గారు. వాట్ ఈస్ ది స్టేటస్? ఎంత నీరు తరలించడం జరుగుతుంది? ఎంత అవకాశం ఉంటుంది? ఈరోజు 40,000 నుంచి 80,000 పెంచుతామంటున్నారు. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెలుగు గంగలో భాగంగా 15 టీఎంసీలు మద్రాస్ చెన్నై పట్టణానికి మంచినీటి సరఫరా చేయడానికి, దాంతోపాటు కృష్ణాలో ఉండేటువంటి వరద జలాలను వినియోగించుకోవడానికి చేపట్టినటువంటిది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్ అంటే 841 అడుగుల్లో సిల్ లెవెల్ ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో నీళ్లు పోవాలంటే 841 ఫీట్ల ఎత్తుపై నుండి పోవాలి. రాజశేఖర రెడ్డి గారు 834 మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉండగా ఆయన దాన్ని 854 పెంచాడు ఇనీషియల్గా. దాని తర్వాత పోతిరెడ్డిపాడు ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడు దలుచుకుంటే అప్పుడు ఇష్టానుసారం ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు అక్కడి నుంచి తీసుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఆ రోజు మేము తీవ్రంగా అభ్యంతరం చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా
దీనిపైన ఇంతవరకు స్పందించలేదు. ఇది దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా దీనిపైన అభ్యంతరం తెలపడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్తోమత పెంచడానికి ఒప్పుకోకూడదు. ఉన్నటువంటి దానిపై వెంటనే ఆలోచన నిలుపుకోవాలని చెప్పి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏదో సరదాగా మాట్లాడడం, మేము గోదావరి నీళ్ళని కృష్ణకు మళ్ళిస్తాం, ఇంటర్లింకింగ్ రివర్లని పక్కన పెట్టండి. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తీరని అన్యాయం జరిగేటువంటి పరిస్థితులకు దారితీస్తుందనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి, మీ బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలను ముందుకు పెట్టాలి. ఎంత నీరు తీసుకొని పోయేటువంటి స్తోమత ఇప్పుడు ఉండి ఇంతవరకు ప్రతి ఏటా ఎంత నీళ్లు మళ్లించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి దాన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవడానికి వీల్లేదు. మరొకసారి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ రకంగా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ, ఇవన్నీ చాలా తీవ్రమైన, ముందే అక్కడ ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉండేటువంటి పరిస్థితులు. ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతాలు చాలా నష్టపోతాయి. ఈ విషయాన్ని విస్మరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. మిత్రులందరూ నమస్కారం. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి ఒక కుట్ర జరిగింది రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మాన్యులు విశ్వేశ్వర రెడ్డి గారు, స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పక్షాన ఉండి కూడా కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర, తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనానికి కొట్లాడినారు. మేము ఆ పక్కన ఉన్నాం, నేను బెల్లయ్య నాయక్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా ఇంకో కుట్ర జరిగింది రాయల్ తెలంగాణ పేరుతోటి. అది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాల నికర జనాల యొక్క దొంగతనంగా తీసుకుపోవడం కోసం జరిగినటువంటి కుట్ర. దాన్ని తెలంగాణ జేఏసీ పక్షాన కోదండరామ్ గారు, మేమందరం కూడా ఉద్యోగ సంఘాల నాయకులం తీవ్రంగా దాన్ని ప్రతిఘటించడం, ఎదుర్కొన్నాం. ఆ రోజు కూడా మాకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించలే, ఇంటర్నల్గా అతనికి కుట్ర ఉండింది. ఇవాళ రెండు దిక్కుల దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తన్నుకపోయేటువంటి ఉద్దేశం. కేసీఆర్ ఇండైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జల సంపదను అమ్ముకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగమే రేపు జరగబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ యొక్క మీటింగ్ ఇది. మేము కాంగ్రెస్ పక్షాన ఉన్న తెలంగాణ బిడ్డల పక్షాన మేము చెప్తున్నాం, తెలంగాణ ప్రాంత నికర జలాలు ఏవైతున్నాయో, మన వాట ఏదైతున్నదో అది ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం, ఇప్పుడు కూడా కొట్లాడినాం. తీసుకుపోవడానికి ఆయన అయ్యే సొమ్ము కాదు, ఇవ్వడానికి ఈయన అబ్బ సొమ్ము కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతాల్లో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ దీంట్లో అధిష్టానంతో కొట్లాడి తెచ్చినటువంటి సిద్ధారెడ్డి గారు ఇక్కడ ఉన్నాం. అవతల నుంచి కొట్లాడినటువంటి మేమందరం ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినట్టేదంటే తీవ్ర పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నాయకత్వంలో తప్పనిసరిగా ఈ కుట్రను భగ్నం చేస్తాం, ముందుకెళ్తాం. అవసరమైనటువంటి
ఇందాక సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు ఒక శ్వేతపత్రం విడుదల చేయి కేసీఆర్. చాలా మాట్లాడతావు టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, నీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా తక్కువ మాట్లాడుతుంటారు. కానీ నువ్వు చెప్పిన క్యూసెక్కులు, నువ్వు చెప్పినటువంటి టీఎంసీలు, ఎన్ని టీఎంసీలు అక్రమంగా పోయినాయి, ఏది అక్కడ అక్రమంగా అంటే సామర్థ్యం ఒకటి చూపించి దాని యొక్క స్లోప్ వేరే ఇచ్చి పోయినటువంటి దాన్ని మన ఇంజనీర్లు అపోజ్ చేసినటువంటి సందర్భం ఉన్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడ, నీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దొంగతనంగా వాటర్ పోతుంది, దానికి మీటర్స్ పెట్టాలనేటువంటి గొడవ కూడా జరిగింది, మన ప్రాంత ఇంజనీర్లు ఇచ్చింది. కాబట్టి దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర చేసి ఈ తెలంగాణ నీళ్లను దొంగలించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి మరో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకత్వంలో నిలబెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.